హలో ఎవ్రీవన్. నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ ఏంటి అన్నది ఈ రోజు మన డిస్కషన్ టాపిక్. దిస్ ఇస్ డాక్టర్ పప్పు శాంతి ఫ్రమ్ శాంతి మెటర్నిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్, ఎంబీపీ కాలనీ. సో నార్మల్గా మెన్స్ట్రల్ సైకిల్ నార్మల్ అని కన్సిడర్ చేయడానికి ఎన్ని డేస్కి సైకిల్ లెంత్ ఎంత ఉండాలి, ఎన్ని డేస్ ఆఫ్ బ్లీడింగ్ ఇస్ నార్మల్, ఎంత బ్లీడింగ్ ఇస్ నార్మల్ అన్నది ఈ రోజు మన డిస్కషన్ టాపిక్. సో నార్మల్ సైకిల్ లెంత్ అన్నది 24 to 35 డేస్ సైకిల్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్. అంటే మీకు ఫస్ట్ వచ్చి 25th వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. అంటే ఆ నెలలో 2 సార్లు వచ్చినా సరే ఇట్ ఈస్ అ నార్మల్ సైకిల్. 35 డేస్ వరకు ఆల్సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నార్మల్ సైకిల్. సో 24 to 35 డేస్ సైకిల్ లెంత్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. ఎన్ని డేస్ ఆఫ్ బ్లీడింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. సో 3 to 5 డేస్, మ్యాక్స్ 7 డేస్ వరకు కూడా నార్మల్గా ఫస్ట్ నుంచి రెగ్యులర్గా బ్లీడింగ్ అయిన వాళ్ళకి అవ్వచ్చు. కానీ 5 డేస్ కన్నా ఎక్కువ 7 డేస్ కన్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ప్రొలాంగ్ అవుతుంది అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ అబ్నార్మల్ అని అర్థం. అలాగే 1 to 2 డేసే బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు, ఓన్లీ స్పాటింగ్ వరకు అవుతుంది అన్నా సరే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అబ్నార్మల్. సో సైకిల్ లెంత్, ఎన్ని డేస్ ఆఫ్ బ్లీడింగ్, అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్, ఎన్ని ప్యాడ్స్ వెట్ అవుతున్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. మీకు రోజుకి ఎక్కువ ప్యాడ్స్ అంటే 4 to 6 ప్యాడ్స్ అవుతున్నాయి, పీసెస్ లాగా అంటే క్లాట్స్ లాగా పడుతున్నాయి అంటే డెఫినెట్గా మీకు ఎక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అన్నది మనకి అంచనా. సో ఇలాంటి కండిషన్లో ఒక్కసారి డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేయడం ఇస్ బెటర్. సో సైకిల్ లెంత్, నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ బ్లీడింగ్, ఎంత బ్లీడింగ్ అన్నది విల్ డిటర్మిన్ ద నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్. థ్యాంక్ యూ.